అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ. ఓం నమ శివాయ. అరుణాచలంలో ఇక్కడ శివుని 2 రూపాల్లో కొలుస్తాం. ఒకటి గిరి రూపంలో, ఇంకొకటి గర్భగుడిలో ఉన్న అన్నమలైని. ఈ అన్నమలై అగ్నిలింగానికి, పంచభూతాల్లో ఉన్న అగ్నిలింగం ఇక్కడ కనిపిస్తున్నదే అరుణగిరి. ఎందరో సిద్ధులు, యోగులు ఈ గిరిని శివలింగంగా భావించి ఈ గిరిపై ఒక జ్యోతి స్వరూపంలో శివుని దర్శించుకున్నారు. మన రమణ మహర్షి గారు కూడా ఇలాగే ఈ జ్యోతి స్వరూపంలోనే ఈ గిరిలో శివుని దర్శించారు. ఈ గిరి చుట్టూ తిరగడాన్ని గిరివలయం, గిరి ప్రదక్షిణ అంటారు. ఈ కొండ చుట్టూ 8 లింగాలు. ఇది కొండ మొత్తం ఒక చుట్టూ 14 కిలోమీటర్లు ఉంటుంది. 8 అష్టలింగాలు ఉంటాయి. ఇప్పుడు మనం గిరి ప్రదక్షిణ చేద్దాం రండి. హాయ్ గైస్, టైం 4 అవుతుంది. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాం. అభినేష్ హాయ్ గైస్, ఇప్పుడే దీపం పెట్టాం, టెంకాయ కొట్టాం, మెల్లగా గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసాం. నేను, వద్దమ్మ, అభినేష్, అర్జున్, హర్ మహాదేవ్, శంభో శంకర. జస్ట్ ఇప్పుడే ఫస్ట్ లింగం అయిపోయింది అష్టలింగాలలో, అండ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ లింగం. క్లైమేట్ వచ్చేసి డే టైం కాబట్టి కొంచెం బాగానే ఉంది. అదే ఎర్లీ ఇన్ ద మార్నింగ్. మీరు కూడా నైట్ కానీ మార్నింగ్ కానీ ప్రిఫర్ చేయండి. మధ్యాహ్నం అయితే అసలు వద్దు. హ్యూమిడిటీ అయితే మనం ఉన్న దగ్గర కన్నా కొంచెం ఎక్కువే ఉంది. కోస్టల్ సైడ్స్ వాళ్ళు అయితే ఈజీగా సర్వైవ్ అవ్వగలరు. మనకైతే చెమటలు పడుతున్నాయి. జస్ట్ నౌ వి హావ్ కంప్లీటెడ్ అగ్నిలింగం. 8 అష్టలింగాల్లో 2ది అయిపోయింది. ఫస్ట్ వచ్చి ఇంద్రలింగం, సెకండ్ అగ్నిలింగం. రైట్ నౌ వి కంప్లీటెడ్ అగ్నిలింగం. ఓకే, గోయింగ్ ఫర్ యమలింగం. Right now it's 5:40 and we started around at 4:30. Just now ఇప్పుడే యమలింగం అయిపోయింది. 3/8 cut off 8th one and it took, and we completed nearly 3 to 4 km approx. Right now it's 4:50. ఏ షాప్ అయితే ఓపెన్ లేవు. మేము స్టార్ట్ అయినప్పుడు అయితే ఏది ఓపెన్ లేదు. మెల్లగా ఒక్కొక్కరు వచ్చి ఓపెన్ చేస్తున్నారు. హాయ్ గాయస్, ఓం నమ శివాయ. ఇప్పుడే మేము నైరుతి లింగం దర్శించినాం. ఈ అరుణ చుట్టూ ఇలా రోడ్ ఉంటుంది. అందరూ ఎడమ వైపే నడవాలి. కుడివైపు కొంతమంది సిద్ధులు చెప్తారు, దేవీ దేవతలు రైట్ సైడ్ నడుస్తారని. ఆల్మోస్ట్ ఆల్ అందరూ లెఫ్ట్ సైడే నడుస్తున్నారు. అందరు లెఫ్ట్ సైడే నడవండి. ఇట్లా ప్లాట్ఫారం మీద మేము కొంచెం రోడ్డు ఖాళీగా ఉంది కాబట్టి మేము రోడ్ మీద నడుస్తున్నాము. ఆల్మోస్ట్ ఆల్ ప్లాట్ఫారం మీద నడవండి. కొంతమంది సాధువులు ఇక్కడ ప్లాట్ఫారం మీద కూర్చుని ఉంటారు. నైరుతి లింగం అయిపోయింది. అష్టలింగాల్లో 4వది. ఇది మ్యాప్. ప్రతి లింగం దగ్గర ఈ మ్యాప్ ఉంటుంది.
బాపి సుజ్ఞానమును జల్పి నను సూర్యలింగం ఎదురుగానే మనకు గిరి కనిపిస్తుంది. గిరి టాప్ అంటే కొన భాగంలో ఒక జ్యోతి లాంటి వెలుతురు, సూర్యకిరణాలు పడుతున్నాయి దాని మీద. ఇంకో వేరే చుట్టుముట్టు 2-3 కొండలు మనకు దూరంలో ఉన్నాయి. ఏ కొండపైన కూడా ఈ కాంతి, ఈ మోడం లేదు. ఈ మార్నింగ్ 11 అయినా ఈ గిరి పైన ఈ మంచు అనేది పోదు. Right now it is 6:50. Just now we completed Darshana from Varunalingam known as Rain. అండ్ ఈ గ్యాప్లో మనం ఇంకొక లింగం ఎగరేసాం అనమాట, సూర్యలింగం. అండ్ సూర్యలింగం అనేది అష్టలింగాల్లో రాదు. వర్ణలింగం వస్తుంది. అంటే ఇప్పుడు మనం 6 లింగస్ దర్శనం చేసుకున్నా సరే అష్టలింగాల్లో 5 కౌంటే వస్తుంది అనమాట. అది మెల్లగా తెల్లారుతుంది, జనాలు పెరుగుతున్నారు, లైట్గా స్వెట్టింగ్ వస్తుంది. ఇంకా 7 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు వరకు అయితే 7 కిలోమీటర్స్ వచ్చా, ఇంకా 7 ఉంది. టోటల్ 14, 7 వచ్చా, ఇంకా 7 ఉంది. ఇంకా 3 అష్టలింగాలు బ్యాలెన్స్లో ఉన్నాయి. ఓకే, రాజేందర్ ఉన్నాడు. సే హాయ్ టు. హాయ్ హలో టు వ్లాగ్ పీపుల్. సో ఇప్పటివరకు అయితే మేము ఆఫ్ ఆఫ్ ద రోడ్ కంప్లీట్ చేసాం ఈ గిరి ప్రదక్షిణలో. సో 6 లింగమ్స్ కంప్లీట్ చేసాం. అందులో ఒకటి అష్టలింగాల్లో 5 కన్సిడర్ అయినాయి. సో ఇప్పటివరకు అయితే చాలా స్పిరిచువల్గా ఉంది మూమెంట్. అండ్ వీఆర్ సో బ్లెస్డ్ టు హ్యావ్ దిస్ జర్నీ టు గిరి ప్రదర్శన. అప్పటికే చాలా పాజిటివ్ ఫీలింగ్స్ అండ్ పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. అండ్ వీఆర్ లైక్ ఎంజాయింగ్ దిస్ వాక్ గిరి ప్రదక్షిణ. సో ఇప్పటి వరకు అయితే నో అంత పెయిన్ మళ్ళీ అంత స్ట్రెస్ అయితే ఏం అనిపిస్తలేదు. బట్ ఇట్ స్టార్టెడ్ గెటింగ్ సన్ రైజ్ రైట్. సో జనాలు కూడా చాలామంది మీకు రోడ్లో కనిపిస్తుంటారు. సో అర్లీ మార్నింగ్ చాలా ఫాస్ట్గా అయిపోయింది. సో ఈ పాస్ట్ 7 kilometers, I think next 7 kilometers it may take longer than what we did past 7 kilometers. So we are expecting more 1.5 hour to go for 7 kilometers. Just now we completed Chandralingam. Now it is around 7:35. We have still more 7 kilometers to walk. 5 kilometers to walk. 4.5 kilometers to walk, and then we will complete. Right now it is 7:44, and we have completed 10 km and left with the remaining 4 km. We started at around 4:30 and now it is 7:44, 5:30, 6:30, 7:40. It's been 3 hours 10 minutes. And just go sir. భక్తితో వెళ్తున్నాం కాబట్టి అసలు పెయిన్ తెలియక ఓన్లీ స్పిరిచువల్ ఫీలింగ్. ఓకే, అభినేష్ ఏమంటున్నాడంటే మొత్తం ఈ స్పిరిచువల్లో మునిగి తేలుతున్నాడు, దానివల్ల పెయిన్ అనేది ఏం లేదంటున్నాడు. ఓకే, ఓన్లీ భక్తిని ఆస్వాదిస్తున్నాం, నాట్ పెయిన్. ఎప్పుడెప్పుడు కంప్లీట్ చేసుకొని ఎప్పుడెప్పుడు స్వామివారిని బ్లెస్సింగ్స్ చేసుకుంటాం మేము వెయిట్ చేస్తున్నాం. ఎన్ని కిలోమీటర్స్ నడిచాం, మాకు పెయిన్ వస్తుంది, టయర్డ్ అనే ఫీలింగ్ అయితే మాత్రం లేదు ఇప్పటివరకు అయితే. ఓం నమః శివాయ. అభినేష్ అయితే అసలు ఏమాత్రం లెక్క చేయట్లేదు, ఎన్ని కిలోమీటర్ల పని నడుస్తున్నాం అని, కానీ ఎలా నడుస్తున్నాం అని. ఓకే, ఇప్పటికి ఇంకా 11 kilometers అయింది అటు ఇటు. ఇంకా బ్యాలెన్స్ 3 kilometers ఉన్నాయి. మెల్లగా తెలుస్తుంది నడిచామని. ఇప్పుడు అర్జున్ అడిగి తెలుసుకుందాం
హౌ ఈస్ ఫీలింగ్ ఆఫ్టర్ వాకింగ్ ఫర్ 11 km? చెప్పను ఎలా ఉంది? ఆనందంగా ఉంది, చాలా బాగుంది. అర్లీ మార్నింగ్ 3 o'clock స్టార్ట్ చేసినాము వాకింగ్. కొంచెం చీకట్లా చాలా అద్భుతంగా ఉండే. కొంచెం సూర్యుడు పెరిగే కొద్దీ నిదానం అవుతుంది వాకింగ్. చాలా బాగుంది. అయిపోయి ఇంకొక 2.5-3 కిలోమీటర్లు అయితే గిరి వలయం అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఏంటన్నా? నెక్స్ట్ ఏం లేదు, నైరుతి లింగం ఉంది, ఈశాన్య లింగం ఉంది. ఈశాన్య లింగం చేసుకొని అన్నమలై దర్శనం చేసుకొని ఇంకా నేను హాస్టల్ పంపించేసాను. ఓకే. ఈ 14 kilometers అయిపోయిన తర్వాత లోపలికి వెళ్తాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఏం లేదు, నేను విన్నది ఏంటంటే గర్భగుడిలో మొత్తం వేడిగా ఉంటుంది, అది అగ్నిలింగం అది. అక్కడ గర్భగుడిలో వేడిగా ఉంటది. అగ్ని లింగంకి చిహ్నము. అగ్ని అంటేనే వేడి కాబట్టి వేడిగా ఉంటుంది అక్కడ. ఇప్పుడు కూడా మనకు గిరివాలయం చేస్తుంటే కొంచెం లోపల వేడి ఉంది. ఈ తిరువన్నామలై కొంచెం వేడిగానే ఉంది, అగ్ని స్వరూపం కాబట్టి. మనము పంచభూతాల నుండి వచ్చినాం కాబట్టి అన్ని పెంచాల్సి వస్తుంది. Right now it is around 8:50 and as of now we completed Ashtalingas 8 of 8 and still we left over with 1.5 km to ఏంటిదన్నది మెయిన్ టెంపుల్ అన్నమలై. ఆనందంగా ఉంది, ఎందుకో తెలియదు. అష్టలింగాలు అయినందుకో లేకుంటే ఇంకో 2 kilometers ఉన్నందుకో ఎప్పుడైతే ఎప్పుడు లేకుండా నడిచినందుకు. అది అందరూ ఈ ఆనందాన్ని అనుభవించాలి. అందరూ తిరువన్నామలైకి వచ్చి గిరివలయం చేయండి, అంటే ఆ ఆనందాన్ని పొందండి. అంటే 14 kilometers 12 kilometers అయిపోయిన తర్వాత లాస్ట్ 2 kilometers ఉన్నాయి అన్నప్పుడు అది ఒక ఆనందం. గైస్ సక్సెస్ఫుల్గా 12 km అయిపోయింది. 14 km అయిపోయింది, సారీ. 8 అష్టలింగాలు అయిపోయాయి. గిరివలయం సక్సెస్ఫుల్గా అప్రాక్సిమేట్లీ 4:30కి స్టార్ట్ చేసాం. 4:30కి స్టార్ట్ చేస్తే ఇప్పుడు 9 అవుతుంది. అంటే వీ టుక్ 4.5 hours టు కంప్లీట్, జస్ట్ టు ఫినిష్ 14 km and 8 అష్టలింగాస్. ఓకే.